అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనకి భారత్ పాక్కి మధ్య యుద్ధం అయితే ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు ఏ దేశం నుంచి ఎటువైపు ఉన్నాయన్నది ఇప్పుడైతే మనం చూసుకున్నాం. ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఖాయమన్న అంచనాకు ప్రపంచ దేశాలు వచ్చాయి. భారత్ని ఢీకొట్టడం అసాధ్యన్న విషయాన్ని గ్రహించిన పాక్ ఎన్నో దేశాల మద్దతు కోసం వేడుకొడుతుంది. మరి ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా అభ్యర్థించింది. టర్కీ మాత్రం ఆయుధాలు లేవంటూనే పాకిస్తాన్కు భారీగా సాయాన్ని పంపించింది. మరి అలాంటప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరిస్థితి చాలా సున్నితమైనదిగా మారింది. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంతలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే చైనా ప్రకటన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. నిజానికి జిన్పింగ్ పాకిస్తాన్లో చాలా పెట్టుబడులు పెట్టారు కాబట్టి యుద్ధ భూమిలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తారని పాకిస్తాన్ ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ మద్దతు ఇవ్వడానికి బదులుగా చైనా యుద్ధం జరిగే అవకాశంతో తన వైఖరిని స్పష్టం చేసింది. మరి చైనా మరోసారి తటస్థ వైఖరిని అవలంబించి రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. మరి ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడే ఏ దేశకైనా మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరి మరోవైపు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమవుతుందనే అంచనాకు పలు దేశాలు కూడా వచ్చాయి. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరికి ఇప్పటికే పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. మరి భారత్ తప్పకుండా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ కూడా అంచనాకు వచ్చింది. మరి భారత్ను తట్టుకోవడం చాలా కష్టమన్న విషయం పాకిస్తాన్కి తెలుసు. సో అర్థమైందనమాట. అందుకే ఎన్నో దేశాల మద్దతును పాకిస్తాన్ కోరుతోంది. మరి సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత పెంచినట్టు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. యుద్ధం జరిగితే రెండు దేశాలు ఉపయోగించే అవకాశం ఉందని, అందుకే యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. భారత్ దాడి వేస్తే మాత్రం తాము యుద్ధం చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్ ఆఖరికి బంగ్లాదేశ్ సాయాన్ని కూడా కోరింది. భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలను రక్షించాలని వేడుకుంటుంది. చాలా దేశాలు పాకిస్తాన్కు సాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే భారత్లో స్నేహం నటిస్తూనే టర్కీ హ్యాండ్ ఇచ్చింది. సో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత్ వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. పాకిస్తాన్కు టర్కీకి భారీగా ఆయుధ సామాగ్రిని పంపించింది. 6 ప్రత్యేక విమానాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అధునాతన డ్రోన్లను కూడా పాకిస్తాన్కు పంపింది. టర్కీ తీరుపై భారత్ బగ్గుమంటుంది. బాయ్కాట్ టర్కీ అన్న నినాదం మారుమోగుతోంది. సో టర్కీ వస్తువులను బహిష్కరించడాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి. పాకిస్తాన్కు చైనా నుంచి కూడా డ్రోన్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రి అందించింది. భారత్కు అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. చైనా మాత్రం డబుల్ గేమ్ కొనసాగిస్తుంది. పహల్గామ్ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మరోసారి చైనా కోరింది. భారత్ పాకిస్తాన్లు సంయమనం పాటించాలని కోరింది. కాశ్మీర్ దాడి తర్వాత వీలైనంత త్వరగా న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తు నిర్వహించడానికి చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. సో భారత్, పాకిస్తాన్ రెండింటికి పొరుగు దేశంగా చైనా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని చర్చలు అలాగే సంప్రదింపుల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లుగా ఆయన అన్నారు. మరోవైపు ఫ్రాన్స్ మాత్రం భారత్కు అండగా నిలుస్తుంది. 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం భారత్తో ఫ్రాన్స్ సంతకాలు చేయించింది.